వస్తే సాయంత్రం అవుద్ది. మధ్యలో ఆకలి వచ్చినప్పుడు మరి హోటల్ ఎత్తుక్కుంటూ బయట తినాల్సి వస్తుంది. బయటికి వెళ్తుంటే ఇక్కడ దూరంలో హోటల్స్ ఉండటం మీకు ఇబ్బంది కలుగుతుంది. ఊరు కాని ఊరిలో కొంతమంది మరి దారి తప్పే అవకాశం ఉంది. మరి అందుకోసమనే మేడం గారు ఏం ఆలోచించారంటే, మన పావని మేడం గారు వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుందండి అన్నారు. కాకపోతే నేనన్నాను, ఈ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పద్ధతి లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టట్లేదు. ఎంతమంది వస్తారో మనకు తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇలాంటిది మరి కొంచెం ఇబ్బంది అయిద్దో, మనం పెట్టగలుగుతామా లేదా అంటే, మరి లయన్స్ క్లబ్ ద్వారా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, వాకర్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం చేయలేమా, ఈ మాత్రం సాధక బాధలో ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు మొదలెడదామని ఆగస్టు 2వ తారీఖు నుంచి దాదాపు 4 నెలలుగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాం. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెడుతున్నాం. ఇదేంటండి మరి ప్రసాదం అన్నారేంటి అని, ఇదేదో ప్రసాదం పెడతారేమో అని అనుకుంటున్నారు. భోజనమే. ఎక్కడికి వెళ్ళినా మీరు సంతానం కోసం గుడ్లకి వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక దేవాలయం లాంటిది, ఇది చర్చి లాంటిది, మసీదు లాంటిది. మీ బిడ్డని అందించే ఒక వ్యవస్థ ఇది. ఇక్కడ కూడా మీకు ప్రసాదం అందాలి. ఆ ప్రసాదం ద్వారా మీ వీర్యవృద్ధి జరిగి, అండాల క్వాలిటీ జరిగి, చక్కగా మీరు అనుకున్న కోరికైన బిడ్డ మీ చేతికి అందాలి అనే ఒక దృక్పథంతో ఇలా పేరు పెట్టడం జరిగింది. ఇలా 4 నెలల నుంచి అందిస్తున్నాం. చాలామంది మన దగ్గర భోజనం చేసి చక్కగా నెక్స్ట్ వచ్చేటప్పటికే ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెగ్నెంట్ టైం కూడా భోజనం తిని వెళ్ళారు కొంతమంది. అంటే అదొక సెంటిమెంట్ కింద అలా అయిపోయింది. చాలామంది ఉంటారు డబ్బులు పెట్టి బయట తినగలరు, కానీ భగవంతుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రసాదాన్నే తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎంత కోటీశ్వరులైనా. ఇక్కడ కూడా మీ అందరూ కూడా ఆ భగవంతుడే ఇక్కడికి పంపించాడు. ఒక బిడ్డని ఇచ్చి మిమ్మల్ని మాతృదేవతగా, పితృదేవతగా మార్చడానికి, కాబోయే దేవుళ్ళుగా మార్చడానికి ఇక్కడికి పంపించాడు. మరి మాకు అతిథులుగా మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాకపోతే ఈ ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి అనే ఒక సందేహం వస్తుంది. చేస్తున్నారు, బాగుందండి, మంచి కార్యక్రమం, కానీ ఫోటోలు వీడియోలు ఏంటి, పెళ్లి భోజనాల్లాగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకు తీస్తున్నామంటే 500 రూపాయలు ఫీజు మనం తీసుకునేది, అది కూడా సంవత్సరానికి. మరి బయట ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో నెలకి 3 లక్షలు, 2 లక్షలు ఇలా ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు. మనం 500 రూపాయల ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా చక్కగా భోజనం పెట్టుకోగలుగుతున్నప్పుడు ఈ 3 లక్షలు, 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఇంకా ఈజీగా భోజనం పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఎంతో ఇబ్బందులు తొలగుతాయి ఇలా పెడితే. మరి మంచి మనసున్న డాక్టర్లు ఎవరొకరు ఈ వీడియో కానీ ఫోటో కానీ చూసి, మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియోలు చూసి మా దగ్గరికి భగవంతుడు తీసుకొచ్చాడో, అలాగే ఈ వీడియోని ఫోటోని కూడా భగవంతుడు వాళ్ళకి చేరవేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాగా వాళ్ళు కూడా భోజనం పెట్టుకునేటట్టు చేయగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ అడుగు ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమైంది. అమ్మ వంటకి ఎందుకు రుచి వస్తుందంటే, అమ్మ ఆలోచన నీ పట్ల ప్రేమతో చేస్తుంది, నీ భవిష్యత్తు బాగుండాలని వండుతుంది. అందుకే అమ్మ వంటకి రుచి ఎక్కువ, అమ్మ వంటకి శక్తి ఎక్కువ. మీరు కూడా వండుకునేటప్పుడు తిట్టుకుంటానో, ఈ ఎదవ చచ్చినోడికి వండాల్సి వస్తుంది, ఈ మాయిదారు చచ్చినోడు నా మాట వింటలేదు అనుకుంటాను, వండొద్దు. అది మీ ఆయన తిన్నాడంటే ఆయన అప్పుడే తిట్టేస్తాడు నిన్ను, లేదా బయటికి వెళ్ళిన తర్వాత అయినా అందరినీ చెడామెడా లాగిచ్చేస్తాడు. ఎందుకంటే ఆహారం మారిపోయింది. నీ ఆలోచనతో ఆహారం తీరుతెన్నులు మారిపోయింది. నువ్వు మంచి ఆలోచన చేస్తే మంచి ఆహారంగా మారుద్ది, నువ్వు చెడు తలంపులు చేస్తే చెడుగా మారిపోద్ది. మీరందరూ ఇవన్నీ ఎంత వేస్ట్ అనొచ్చు. ఏంటి ఇలా చెప్తున్నాడు డాక్టర్ గారు కూడా ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. అమ్మ మీరు ఆలోచన చేయండి. ఇంటి దగ్గర ఒక పులిహార తింటే అది ఒట్టి పులిహారే, దాన్నే దేవుడు ముందు పెట్టి కాస్త మంత్రజలం జరిగితే అది ప్రసాదం.
క్రిస్మస్ రోజు డిసెంబర్ 25న వచ్చినప్పుడు క్రిస్మస్ రోజు అర్ధరాత్రి 12-1 గంట వరకు మీరు లైన్లో నుంచుంటారు బ్రెడ్ కోసం, ద్రాక్షరసం కోసం, పాస్టర్ గారి చేతుల నుంచి అందుకోవడానికి. బ్రెడ్ దొరకదా బయట బజార్లో? ద్రాక్షరసం దొరకదా షాపుల్లో? దాంట్లో ప్రార్థన యొక్క బలం ఉంది. దాంట్లో ఆ బ్రెడ్ అనేది దేవుడి యొక్క మాంసము కింద, ఆ ద్రాక్షరసం అనేది దేవుడి కింద రక్తము కింద భావించి ఆయన మాంసము రక్తము కింద మారాలి, నీ ఒంట్లోకి వెళ్ళాలి, నీ భావనలో మారాలి, నీకు శక్తి కలగాలి, నీ జీవితం మారాలనే తలంపుతో నువ్వు తీసుకుంటున్నావు. ఇక్కడ కూడా అంతే. ఆహారం అనేది నీ బిడ్డ రక్త మాంసాల కింద మారిద్ది. ఈ ఆలోచన చెయ్యండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుద్ది. అలాగే అందే చెయ్యి కూడా మంచి చెయ్యి అయి ఉండాలి. ఇచ్చే ఆహారం అందించే చెయ్యి కూడా మంచిదై ఉండాలి. ఇంటి దగ్గర అమ్మ పెట్టినా భార్య పెట్టినా చక్కగా తినొచ్చు మీరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ మేలే కోరుతారు. వీలైతే భర్త కూడా భార్యకి కొసరి వడ్డించవచ్చు. ఇంకా కుదిరితే ఒక క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి. ప్రేమ ఫలము మీకు త్వరగా వస్తుంది. ఎంత ప్రేమను మీరు అక్కడ చూపిస్తే అంత తొందరగా ప్రేమ ఫలాన్ని అది అందిస్తుంది ఆహారం. ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకుని చక్కగా మీ జీవితాన్ని మార్చుకుంటారని, అతి తొందరలోనే ఒక బిడ్డని, పండంటి బిడ్డని పొందుతారని, మీరు అనుకున్న కోరికలన్నీ సఫలీకృతం చేసుకుంటారని ఈ ఆలోచనతో మేము ఈ ప్రసాదం అందిస్తున్నాం. మంచి మనసుతో ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ప్రపంచాన్నే మార్చే ఒక గొప్ప ఆలోచన ఇచ్చిన అమ్మ మనసుతో ఆలోచించిన మన మేడం విజయదుర్గ పావని గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.